అయితే దీని గురించి అయితే కడప జిల్లా పులివెందుల సొంత ఊర్లోనూ ఇటు కడప జిల్లాలోనూ ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా జరిగిన టాపిక్ అది జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఎందుకంటే గతంలో ఒకసారి భారతీయం తీసుకుంటే మనం చూసాము, ఇడుపులపాయ వచ్చినప్పుడు కానీ పులివెందులకు వచ్చినప్పుడు కానీ ఏ రోజు రాజకీయ నాయకులతో కానీ రాజకీయాలతో కానీ ఎలాంటి టచింగ్ లేవు ఆమెకి. కేవలం ఇండస్ట్రియల్స్ వాళ్ళకున్న బెంగళూరులో ఇండస్ట్రియల్స్ కావచ్చు, సాక్షి మీడియాకి సంబంధించి కావచ్చు, మొత్తం ఆమె మొత్తం పనికి ఆ కంపెనీలకు సంబంధించి అవి మాత్రమే చూసుకునేవారు. ఇప్పటి వరకు అయితే రాజకీయంగా ప్రత్యక్షంగా అయితే ఎప్పుడూ ఆమె రాలేదు. ఒక ఎలక్షన్ వస్తే మాత్రము పులివెందుల్లో జగన్ తరపున ఆయన ప్రచారం చేసేది. ఆమె ప్రచారంతో పాటు కొంత నాయకులతో కూడా అప్పుడు ఆ ఎన్నికల సమయంలో మాత్రమే చేసేది. ఆ తర్వాత ఎక్కడే కానీ రాజకీయాల్లో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు. అయితే మన ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు చూస్తే కన్నా అది కొంత కరెక్టే అని తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల జగన్ రెడ్డి పరిస్థితులు చూస్తున్నాము. పాత ఆర్థిక నేరాలు కావచ్చు, ఇటీవల మద్యం కేసులు కావచ్చు, ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ మద్యం కేసులో చివరికి అంతిమంగా ఆయన వరకు వెళ్ళొచ్చేమో అనే ఒక టాక్ కూడా వాళ్ళ పార్టీలోనే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమె టాక్ అయితే రావడం, పొలిటికల్ ఎంట్రీ టాక్ రావడం అయితే ఒక విశేషమే. రావచ్చు, ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఆమె జగన్ రెడ్డికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేరు. గతంలో విజయమ్మ షర్మిల వెంట ఉండేవారు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆ విజయమ్మ ఫస్ట్ తీసుకున్న, ఆ తర్వాత షర్మిల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. సో ఈ మేరకు ఆమె రాజకీయంగా వాళ్ళు అతన్ని నిలిపింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రజలకు తెలుసు రాజకీయంగా ఆయన నిలబెట్టింది. అయితే వారిని ఇప్పుడు పూర్తిగా దూరం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు పార్టీలో ఏదైనా జరిగితే, ఆయన ఒకవేళ కోర్టు వరకు వెళ్ళి ఆయన వరకు జైలు వరకు వెళ్తే ఇంకా పార్టీ నడిపించే రథసారథి అయితే లేడు. ఆల్టర్నేటివ్గా వాళ్ళ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులు తప్ప వాళ్ళ కుటుంబ సభ్య పరంగా అయితే ఇంకా భారతీ రెడ్డి రావాల్సిందే. ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ మేరకే జగన్ రెడ్డి కొంత ఆలోచించుతున్న మనకు తెలుస్తుంది. రేపు సమావేశం ఉన్నంత వరకు కూడా రేపు సమావేశంలో కూడా ఈ విషయం క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల శాసనసభ్యులతో కానీ శాసన మండలి సభ్యులతో కూడా వారు మాట్లాడారు. సభకైతే వెళ్ళట్లేదు శాసనసభకి, ఇంకోవైపు శాసన మండలికి వెళుతున్నారు. అక్కడ చర్చల్లో కూడా పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకోవైపు ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం లేకపోతే ఇలాంటి అంశాలు కూడా చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే పోటాపోటీగా ఛాలెంజ్లు విసురుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అయితే ఒక రకంగా వాని పైన ఒక యుద్ధం, మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అంటే రాజకీయపరమైనటువంటి వ్యూహాల్లో భాగంగా ఉంటుందా, లేకపోతే ఈ రకమైనటువంటి అంశాల మీద పెట్టారా అనేది కూడా చూడాలి. కానీ దీనికి సంబంధించి అంటే వారి కుటుంబీకులు కానీ లేదా ఎవరు కూడా సహజంగా ఏదైనా వచ్చినప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, లేదా ఇది కరెక్టు, ఇలాంటివి మాట్లాడడం కూడా మనం చూసాం. ఆఫ్ ద రికార్డ్ కింద కొంతమంది మాట్లాడుతుంటారు, లేదా బహిరంగంగా కొంతమంది మాట్లాడుతుంటారు, ఇలాంటివన్నీ కూడా. కానీ ఈ విషయం పైన వయస్సు భారతి సంబంధించి నా అంశం పైన రాజకీయంగా ఆమె ఇంకాస్త యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉండబోతోంది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఎవరు రియాక్ట్ పోవడానికి అది అంటే నిజము అయ్యో ఇదే జరగబోతుంది అనేటువంటి భావనలోనే ఉన్నారనుకోవచ్చా? శ్రీహరి, మీరు అన్నది అయితే వాస్తవమే. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షమైన కూటమి నేతలు కూడా దీనిపైన కూడా మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈ కేసులు కావచ్చు, మొత్తం మీద చాలా వారు జరుగుతున్న నేపథ్యంలో ఒక జగన్ రెడ్డి మాత్రమే ప్లస్ కొందరు ఆ పార్టీలో కీలక నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం వచ్చిన తర్వాత కూడా ఈ వైఎస్ భారతికి సంబంధించిన ఎంట్రీకి సంబంధించి ఎవరైతే స్పందించలేదు. ఎందుకంటే దీనికి ఒక కారణం అయితే ఉండొచ్చు. ఎందుకంటే జగన్ రెడ్డి ఒక రకంగా ఆమె కీలకంగా పూర్తిగా ఎంట్రీ చేసిన తర్వాతనే స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు స్పందించడం అందులో వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. లోపల జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళ్తున్నారు ఆమె విషయంలో. సో ఆమె పూర్తిగా కొంత ఎంట్రీ అయిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది అనేది వైసీపీ నేతల ఉద్దేశం అనేది కావచ్చు. ముఖ్యంగా ఈ కడప జిల్లా కానీ పులివెందులో కానీ మీరు అన్నట్టు ఎక్కడ ఈ ఇష్యూ ఆంధ్రజ్యోతిలో కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ కథనాలు వచ్చిన తర్వాత స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఇదంతా వ్యూహాత్మకంగా వెళ్ళాలి, లోపల జరుగుతుంది. ఎందుకంటే కొందరు నాయకులను కూడా ఆమె కలిసినట్టు మనకు సమాచారం ఉంది. నాయకులు గతంలో ఎప్పుడు ఆమెను కలిసేవారు కాదు. ఇటీవల కొందరు కీలక నేతలు, ఆ పార్టీలో కీలక నేతలు ఆమెను సంప్రదించారు, కొంత చర్చలు జరిపారు. అంటే కొన్ని ఈ మీరు అన్నట్టు ముఖ్యమైన అంశాల మీద
జరిపారు కాబట్టి ఆమె ఎంట్రీ ఉండాలి అని ఈ కీలక నేతలు కూడా భావిస్తున్నారు. ఎందుకు జగన్ రెడ్డి అయితే వాళ్ళతో డైరెక్ట్గా ఇంకా అనకపోయినప్పటికీ ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోంది. కాబట్టి ఆమె చర్చించిన కొంత నాయకులతో కలిసి కొందరు కీలక నేతలు మొన్న కలిసి మనకు సమాచారం ఉంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి పూర్తిగా వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి చేస్తున్నాడు. అదంతా అయిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుందనేది వైసీపీ నేతల ఉద్దేశం. రైట్, చూద్దాం. అంటే మీరు అన్నట్లుగా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అయినప్పటికీ రాజకీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న పార్టీ. సో వారు అనుకుంటున్నట్లుగా ప్రస్తుతం ఏదైతే కూటమి పార్టీలకి వైసీపీకి మధ్య ప్రస్తుతం అనేక అంశాలపైన, అనేక ఇష్యూస్ పైన కూడా నిరంతరం రాజకీయంగా జరుగుతున్నటువంటి పోరాటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీలో జరిగేటువంటి ఏ కదలికైనా లేదా ఏ పరిణామమైనా, ఏ మార్పు అయినా, ఎలాంటిదైనా కూడా ఖచ్చితంగా చర్చిస్తారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ సంబంధించిన నేతలు ఏమైనా ఈ ఎపిసోడ్ పైన అక్కడ ఏమన్నా ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారా? అంటే ఇప్పుడు మన కథనాలు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో కూడా ఎందుకంటే ఆమెకి ఎలాంటి రాజకీయ పరంగా తీసుకుంటే కానీ మనం చూసాము, ఎలాంటి అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఆ పార్టీ నడిపించే రథసారథి లేడు. ఒక ఉండొచ్చు అనేది అయితే ఇక్కడైతే చర్చ జరుగుతుంది శ్రీహరి గారు. మొత్తం మీద కూటమి నేతల్లో ఇక్కడ ఒక స్పందన అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సొంత పార్టీ నేతలు స్పందించకపోయినప్పటికీ మొత్తం ఈ కూటమి నేతలు అయితే స్పందించారు. వీళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే అతను జగన్ రెడ్డికి ఆ పార్టీకి సంబంధించి చూసుకునే వ్యక్తి లేరు, ఆ పగ్గాలు తీసుకొని నడిపించే వ్యక్తి లేరు. ఆల్టర్నేట్గా వాళ్ళిద్దరిని కూడా తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నాడు. సో ఆమె రాక తప్పదు. ఈ ఇండస్ట్రియల్స్ మొత్తం ఆ వ్యాపారాలను కూడా పక్కన పెట్టాల్సిందే. వాళ్ళు వెనుకుండి రాజకీయాల్లో ఒకవైపు ఉండి ఆ తర్వాత ఎందుకంటే వ్యాపారంలో ఆమెకు అనుభవం ఉంది భారతిరెడ్డికి. కాబట్టి ఆ రాజకీయాల్లో ఒక పక్క ఉంటూ ఓ పక్క నడుపుతారేమో, తప్పకుండా ఆమె రావాల్సిన అవసరం అయితే ఉంది అనేది కూటమి నేతలు అయితే ఈ ఇష్యూ పైన చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు అయితే ఇష్యూ మనం వచ్చిన తర్వాత చర్చించుకున్నారు. చూద్దాం శ్రీనివాస్, ఎందుకంటే రేపైతే మాత్రం తాడేపల్లిలో పార్టీ సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు కావచ్చు, రీజనల్ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, అలానే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, వీళ్ళందరితో కూడా పార్టీ కార్యదర్శులు, కోఆర్డినేటర్లు, వీళ్ళందరితో కూడా సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల కాలంలో రాజకీయ పరంగా నడుస్తున్నటువంటి అంశాలు అనేకం కూడా మనం చూస్తాం. ఇవాళ కూడా శాసనమండలిలో